ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని 8 జిల్లాల్లో వారం రోజులుగా కురుస్తున్న ఈదురుగాలులు వర్షాలకు విద్యుత్ వ్యవస్థ పలుచోట్ల దెబ్బతింది. కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ పునరుద్ధరణను 12 గంటల్లో పరిష్కరిస్తున్నామని ఆ శాఖ అధికారులు తెలిపారు. గాలివానకు స్తంభాలు, వైర్లు తెగిపడి కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 3 వ్యక్తులు మృతి చెందారని తెలిపారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామన్నారు. ఎక్కడా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్న ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డితో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి. వేసవిలో అకాల వర్షాలకు ఎదురుగాలులు తోడై విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. సిపిడిసిఎల్ పరిధిలో చాలా చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. కొంతమంది వేగంగా రిస్టోరేషన్ చేయడానికి అయితే అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది. మనతో పాటు ఏపీ సిపిడిసిఎల్ సీఎండీ పుల్లారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తుంది. సార్, ఈ నష్టం ఎలా వాటిల్లింది, ఎంత వాటిల్లింది? ఈ వారం రోజుల నుంచి సిపిడిసిఎల్ పరిధిలో ఉన్న 8 జిల్లాల్లో 33 kV లైన్స్, 11 kV లైన్స్, ఎల్టీ లైన్స్ కూడా డ్యామేజెస్ జరిగాయి. దాదాపు ఒక 600 పోల్స్ల వరకు డ్యామేజ్ జరిగింది. ఇవన్నీ కూడా మేము త్వరితగతిన ఏ రోజు ఆ రోజు 12 అవర్స్లో అన్ని కూడా రెక్టిఫికేషన్ చేసి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా డొమెస్టిక్ కన్జ్యూమర్స్కు, అలాగే వాటర్ వర్క్స్కు సంబంధించి, అలాగే ఎసెన్షియల్ సర్వీసెస్ కూడా ఇవ్వడం జరిగింది. అగ్రికల్చరు ఎక్కడైనా ఇంటీరియర్ ప్లేసుల్లో మాత్రము 24 అవర్స్లో కూడా రెక్టిఫికేషన్ చేయడం జరిగింది. అలాగే చాలా చోట్ల ఈ ఈదురుగాలులకు చాలా చెట్లు కూడా పడిపోయి లైన్ల మీద పడడము, అలాగే ఫ్లెక్సీలు కూడా ఎక్కడ నాన్ స్టాండర్డ్లో చేసిన ఫ్లెక్సీల వల్ల కూడా మున్సిపాలిటీలో, కార్పొరేషన్స్లో అవి కూడా లైన్స్ మీద పడి మా లైన్స్ చాలా డ్యామేజ్ చేశాయి. విజయవాడలో, గుంటూరులో ఎస్పెషల్లీ మనకు జనరేషన్ పరంగా పవర్ షార్టేజ్ ఏమీ లేదు. పవర్ షట్ డౌన్ అయితే ఎక్కడ చేయడం లేదు. అలాగే లో రిలీఫ్ కూడా ఇవ్వడం లేదు. అలాగే కాల్ సెంటర్స్ కూడా మేము ఆగ్మెంటేషన్ చేసి అక్కడ కూడా ఇప్పుడు రెగ్యులర్గా కాల్ సెంటర్ కూడా కాల్స్ అన్ని కూడా అటెండ్ అవుతున్నాము. ఎప్పటికెప్పుడు కంప్లైంట్స్ కూడా తీసుకొని అవన్నీ కూడా ఇన్ టైంలో అన్ని కూడా అటెండ్ చేస్తున్నాం. సార్, ఇప్పుడు ఎంత నష్టం వాటింది వారం రోజుల వ్యవధిలో? దాదాపు ఒక 3 crores వరకు నష్టం జరిగింది సిపిడిసిఎల్ పరిధిలో. అవన్నీ కూడా ఇంకా కొన్ని రిపోర్ట్స్ రావాలి. 33 kV లైన్స్ అయితే 11 kV లైన్స్, ఎల్టీ లైన్స్, డిటిఆర్స్ కూడా కొన్ని కాలిపోయినాయి. అక్కడక్కడ బ్రేకర్స్ కూడా కొన్ని డ్యామేజ్ అయినాయి. సార్, అక్కడక్కడ విద్యుత్కు అంతరాయం ఏర్పడింది అంటున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో మనం రిస్టోర్ చేయడానికి ఎంత టైం పెట్టాం? అదే ఇందాక చెప్పినట్లు పవర్ సప్లై షార్టేజ్ అయితే ఏం లేదండి. మేము పవర్ అయితే ఇస్తున్నాం. రెక్టిఫికేషన్ అయితే అన్ని చేశాము. ఎల్టీ లైన్స్ కూడా ఈ ఒక రోజులో ఏమన్నా నిన్న మొన్న జరిగినవి అయితే కొన్ని ఉంటాయి. అవి కూడా ఈ రోజు అన్ని కూడా రెక్టిఫై అవుతాయి. ఎదురుగాలి వీచేటప్పుడు ప్రధానంగా ఈ హోర్డింగ్లు అనేవి ఈ కరెంట్ తీగల మీద పట్టడం, స్తంభాల మీద పట్టడం వల్ల చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. వీటిని ఎలా మున్సిపల్ శాఖతో కలిసి సమన్వయం చేసుకుంటాం? మేము మున్సిపల్ శాఖ కూడా జిల్లాల్లో కూడా ఎస్సీల దగ్గర నుంచి వాళ్లకు సమన్వయం చేసుకొని వాళ్లకు లెటర్స్ రాసి వాటిని మీద కూడా చర్య తీసుకొని అవన్నీ కూడా లైన్స్కి ఇబ్బంది లేకుండా చేయమని వాళ్ళని రిక్వెస్ట్ చేశాం. సార్, ఈ వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈదురుగాలుల నష్టానికి చాలా మంది చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? వీళ్ళని ఎలా ఆదుకుంటారు? విజయవాడ టౌన్లో ఒక 3 చనిపోయినట్ల పేపర్లో వచ్చిందండి. దాంట్లో 2 మాత్రం ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ వల్ల వైర్లు కట్ అయ్యి ఆ నైట్ టైం వాటర్లో ఉండి చూసుకోలేక వాళ్ళు దురదృష్టవశాత్తు కాలు పెట్టడం వల్ల జరిగింది. ఇంకొక యాక్సిడెంట్ అయితే మా లైన్ వల్ల కాదు, అది ఈట్ స్ట్రీట్లో జనరేటర్ సప్లై వల్ల జరిగింది. అలాగే కృష్ణా జిల్లాలో ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి ట్యాప్ దగ్గరికి పోయి అక్కడ యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళకందరికి కూడా మా రెగ్యులేటరీ కమిషన్ ఆర్డర్స్ ప్రకారం 5 lakhs కాంపెన్సేషన్ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది సీఎండీ పుల్లారెడ్డి గారి అభిప్రాయం. మొత్తం మీద అయితే సప్లైని అన్ని చోట్ల రిస్టోరేషన్, విద్యుత్ పునరుద్ధరణ చేశామని ఎలాంటి సమస్య లేదని చెప్తున్నారు. ఇలాంటప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.